నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉంచిన 4 బోట్ల మాయంపై వాడి-వేడి చర్చ జరిగింది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల పంచాయతీ పరిధిలోని పోతయ్య గారి పుట్టపాలెంలో మత్స్యకారులు సమావేశం నిర్వహించారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కాపులు బహిరంగంగా విచారించారు. హార్బర్లో శంకుస్థాపన నేపథ్యంలో ఓ పోలీస్ అధికారి సూచనలతో బోట్లను పక్కకు పెట్టామని విచారణలో 2 నిందితులు చెప్పగా, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గట్టిగా నిలదీశారు. ఈ సమావేశానికి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి భారీగా మత్స్యకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన కాపులు, పెద్దలు మాట్లాడారు. 20 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన బోట్లు అక్రమంగా జలాల సరిహద్దులు దాటి రాష్ట్ర తీరంలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కడలిని నమ్ముకొని బతికే తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దేవుడు బాగా బోట్లు నా అయ్యే నిజమే சொல்றேன் அப்பா சொல்றேன் 11 తేదీ పొలిసే 4 మணிకి 11 తేదీ యోగేష్ వారు ఫోన్ చేస్తున్నాం. యోగేష్ వారు ఫోన్ చేస్తున్నా इसमें देखिए फोन देखने को